ఈరోజు దళితులు కాదు, బహుజనులు కాదు, గిరిజనులు కాదు, ఆదివాసీలు కాదు, మైనారిటీలు కాదు, చివరాఖరికి హ్మ్. బ్రాహ్మణులు సైతం మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, హ్మ్. ఈరోజు బయటికి వస్తున్నారు, చదువుకుంటున్నారు అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఓకే. నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రోత్సాహం వల్లనే ఈరోజు మహిళలకు రిజర్వేషన్లు అనేటివి రావడం జరిగింది. ఓకే. ఈరోజు మనం ఓటు హక్కు వేస్తా ఉన్నాం. ఈరోజు స్త్రీలైనటువంటి మీరు కూడా సమానంగా పురుషులతో బయటికి వస్తూ ఉన్నారు, చదువుకుంటా ఉన్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్. హ్మ్. మీరు దళితులే కావచ్చు కాక, మీరు లేకపోతే నాన్ దళిత్స్ కావచ్చు, లేకపోతే బ్రాహ్మణులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, క్షూద్రులు కావచ్చు, ఆర్యులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, ఏదైనా కులం కావచ్చు కాక, హ్మ్. ఏదైనా మతం కావచ్చు కాక, స్త్రీ ఈ దేశంలో ఈ సమాజంలో బయటకు వచ్చి చదువుకుంటా ఉన్నది అనంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. హ్మ్. ఆయన రాసినటువంటి రాజ్యాంగము, ఆయన స్త్రీలకు కల్పించినటువంటి హక్కులు. ఓకే. ఈరోజు ఆయనే లేకపోతే మీరు ఇట్లా కూర్చొని క్వశ్చన్లు అడిగే పరిస్థితి ఉండేది కాదు. ఓకే.